అనగనగా ఒక అడవి. ఆ అడవిలో 5 కప్పల కథ. రోజులానే కప్పలు ఒక చోట నుండి ఇంకొక వైపుకు గెంతుకుంటూ వెళ్తున్నాయి. వెళ్తున్న దారిలో 3 కప్పలు చూసుకోకుండా ఒక పెద్ద గోతిలో పడిపోతాయి. 5లో 3 గోతిలో పడిపోతే ఇంకా 2 కప్పలు పైన ఉన్నాయి. గుంటలో పడిన తరువాత కప్పలు పైకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి. కానీ గుంట లోపల నుంచి బయటికి రావటం అంత తేలికేం కాదు. ఎందుకంటే అది చాలా లోతైన గుంట. ఇంకా పైన ఉన్న 2 కప్పలు గుంట లోపలికి చూసి, మీరు ముగ్గురు ఈ గుంట లోపల నుంచి ఎప్పటికీ బయటికి రాలేరు. అంత పెద్ద గుంటలో పడ్డారు. మీరు ఎంత ప్రయత్నించినా అనవసరమే అంటాయి. ఈ మాటలు విన్న 3 కప్పలలో ఒకటి, అవును, వాళ్ళు చెప్తున్నది నిజమే. ఈ గొయ్యి చాలా పెద్దగా ఉంది. దీనిలోంచి ఎప్పటికీ బయటపడలేమనుకొని కొంతసేపు ప్రయత్నించాక ఓటమిని అంగీకరించి ఆ గుంటలోనే ఒక మూలన కూర్చుంటుంది. మిగిలిన 2 కప్పలు ఇంకా పైకి ఎక్కటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ రెండిటిని చూసి పైన ఉన్న కప్పలు మళ్ళీ, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. ఈ గుంటలోంచి మీరు బయటికి రాలేరు. మీ మిగిలిన జీవితం ఈ గుంటలోనే జీవించాల్సి ఉంటుంది అంటాయి. వాళ్ళ మాటలు విని పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్న 2 కప్పలలో ఒకటి, వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా, ఈ గుంటలోంచి మనం పైకి వెళ్ళడం అసంభవం అని ఓటమిని ఒప్పుకొని ఇంకో కప్ప కూడా ఒక మూలన కూర్చుని పోతుంది. కానీ వాటిలో ఒక్క కప్ప మాత్రం ఇంకా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంది. పైనున్న 2 కప్పలు ప్రయత్నం చేస్తున్న కప్పని, మా మాటలు వినబడట్లేదా ఏంటి? వాళ్ళిద్దరూ ఓటమిని అంగీకరించి మూలన కూర్చున్నారు కదా, నువ్వెందుకు ఇంకా ప్రయత్నిస్తున్నావు? ప్రశాంతంగా నీ జీవితం ఈ గుంటలోనే గడిపేయి అంటుంటాయి. వాళ్ళు చెప్పే మాటలకి కప్ప తన ప్రయత్నం ఆపలేదు. ప్రయత్నిస్తూ చివరికి ఆ గుంటలోంచి బయటకు వస్తుంది. అక్కడ ఉన్న కప్పలన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అసలు గుంట లోపల నుంచి ఎలా పైకి వచ్చింది అని ఆలోచిస్తుంటాయి. నేను చెప్తా, ఆ కప్ప బయటికి ఎలా వచ్చిందో. అంత పెద్ద గుంట నుండి ఎలా బయటపడింది అంటే, ఆ కప్ప చెవిటిది, దానికి ఏమీ వినిపించదు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితంలో ఏదైనా మంచి పనిని ప్రారంభించామనుకోండి, చాలామంది దారిలో చెడ్డ వ్యక్తులు ఎదురవుతుంటారు. ఏదో ఒకటి చెప్పి మనం చేసే పనిని ఎలాగైనా ఆపించాలి అనుకుంటారు. కానీ మీరు చేసే పని పట్ల విజయాన్ని అందుకోవాలి అంటే మీరు కూడా చెవిటి వారిలాగా మారండి. అంటే మీరు చేసే పని పట్ల ఎవరు ఏం మాట్లాడినా వాటిని అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే మనకి ఉన్న అత్యంత భయంలో ఒకటి, చేసే పనిని నలుగురు చూసి ఏమనుకుంటారో అన్నది. కానీ జనాలు మీరు ఏదో ఒక పని చేసినా అంటారు, చేయకపోయినా అంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చేసినా చేయకపోయినా అనేనోళ్ళు అంటూనే ఉంటాయి. అవి పట్టించుకోకుండా ముందడుగు వేస్తేనే జీవితం మారుతుంది. ఈ కథని ఇంకొంతమంది దగ్గరికి పంపించాలి అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మన కథని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తారు. అలాగే మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వేరే మంచి వీడియోలు అయితే కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్.